స్వామి అయిపోయినాక అందరూ చేస్తారు. అంటే కొంచెం పక్కన ప్యాక్ చేసేది మనం ఆయన స్వామి చేసిన శృణుయామ దేవాః భద్రం పశ్యేద్ మాక్షభిర్యజత్రాః స్థిరైరంగైః తుష్టువాగుం సస్తనోభిః వ్యశేమ దేవహితై యదాయుః. సూర్యుడికి భగవానికి సంబంధించిన ఒక స్తోత్రం. మరి దృష్టయే సూర్యునికి సంబంధించి 3 అష్టోత్తర నామాలు, 3 ఓం అరుణాయ నమః, ఓం శరణ్యాయ నమః, ఓం కరుణారస సింధవే నమః. ఆ సూర్యనాడి నుండి గోవు ద్వారా ఉన్నటువంటి సూర్యనాడి సంబంధించిన గోవు ద్వారా మనకు గోవులోకి సూర్య ఆవాహన జరుగుతున్నది. ఓం గంగా మాతాయై నమః, ఓం వనదుర్గై నమః, ఓం ధాత్ర్యై నమః, ఓం శ్రీమాతే నమః, ఓం లలితాంబికాయై నమః, ఓం రాజరాజేశ్వరిణ్యై నమః, ఓం శ్రీ సవిత్ర సూర్య నారాయణాయ నమః. దీపాలు ఇచ్చేసేసుకుని నమస్కారం పెట్టుకోండి. ప్రదక్షిణ చేసుకున్న తర్వాత తీసుకోవచ్చు. ఇక్కడ కొంతమంది ప్రదక్షిణ చేసుకోండి. మొదలు శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ, జయ జయ రామ. శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ. ఓం క్షేత్రహితారం సంతృప్తిభ్యో నమః. అందరి గోత్రాలు మనసులో అనుకోండి. మీ గోత్రాలు ఇక్కడ ఉన్నాయి. ఒకరొకరమ్మా దగ్గర రాని దగ్గర వచ్చి
మన చెట్టు దగ్గర వేసి రౌండ్ దగ్గరికి రాబోద్దమ్మా. జస్ట్ ముట్టండి మా దాని మళ్ళీ గాబర్ లేపారు పరిగెడుతుంది. హేమంతరెడ్డి కొంచెంసేపు ఉండండి పెద్ద ఏముంది కొంచెంసేపు ఉండండి పెద్ద ఏముంది ఫోన్ జయ రామ్ జయ జయ రామ్ ఓం శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్ స్వామివారు పరిచయం చిక్బల్లాపూర్ దగ్గర అందే హిల్స్ పక్కగా స్కందగిరి అని పెద్ద కొండ, ఆ కొండ పక్కన ఓంకార మఠం దాదాపు ఒక 3 ఎకరాల స్థలంలో చాలా ప్రశాంతమైనటువంటి ఇటువంటి కొండనే సేమ్ ఇంకా చాలా పెద్ద కొండ. అయితే వీరబ్రహ్మం గారు 14 సంవత్సరాలు ఆ ప్రదేశంలో చిన్నప్పుడు సాధన చేశారు. ఆ సాధన చేసిన తర్వాత అక్కడి నుండి ప్రారంభమై కడపకు వచ్చేసారు వీరబ్రహ్మేంద్ర స్వామి. ఆ పొద్దుటూరు బ్రహ్మంగారి మఠం ఆ ప్రాంతాలకు అక్కడికి వెళ్ళారు. ఇప్పుడు అక్కడ వెళ్ళినట్టయితే ఆ ప్రాంతంలో బ్రహ్మంగారు చేసినటువంటి కొన్ని లీలలు, పాపాగ్ని మఠం, తర్వాత పాపాగ్ని నది, ఆ యొక్క శ్రేష్టత, మన పెన్నా నది స్టార్ట్ అయ్యేది అక్కడ నుండే, ఆ మఠం పక్క నుండే. చాలా పవిత్రమైనటువంటి ప్రాంతంలో ఓంకార మఠం అనేటువంటిది స్వామీజీ వారు అక్కడ లీడ్ చేస్తూ అక్కడ నుండి ఆధ్యాత్మిక కార్యక్రమాలని ప్రతి గ్రామంలో దాదాపు చుట్టుపక్కల 60 గ్రామాల్లో పర్యటిస్తూ నిన్న కూడా సాయంత్రం చెన్నైన హల్లి అనేటువంటి కార్యక్రమం రాత్రి 10 అయింది స్వామీజీ అక్కడ చేరుకోవడానికి. మళ్ళీ అక్కడ నుండి మనకు చిక్బల్లాపూర్ నుండి ఉదయం నుండి స్వామీజీ ఈ కార్యక్రమం రావాలి అంటే సరే అని తప్పకుండా వస్తామని చెప్పి ఇవాళంతా మనతో గడపడానికి ప్రయత్నం చేస్తూ మన పక్కన ఇవాళ ఉన్నారు. వారు ఉమామహేశ్వర కాళీతనయ ఉమామహేశ్వర స్వామీజీ వారు. చాలా చక్కగా భజనలు, మీరు ఎవరైనా పాటలు రాసేటువంటి క్షమత ఉంటే, కెపాసిటీ పాటలు రాసేటువంటి ఉంటే వారు దానికి ట్యూన్ కట్టేసి చాలా మంచి రాగ ప్రయత్నం చేసి చాలా బాగా చేస్తారు. మీరు పాటలు రాస్తే చాలు, ఏ భాషలో రాసినా వారికి మరాఠీలో ప్రావీణ్యత ఉంది, మంగళూరు తులు భాషలో ప్రావీణ్యత ఉంది, కన్నడలో ప్రావీణ్యత ఉంది, తెలుగు నేర్చుకోవాలని గట్టిగా పట్టుబట్టి ఉన్నారు. నేను ఎప్పుడైనా వెళ్ళినప్పుడు నువ్వు కన్నడలో మాట్లాడితే నేను మాట్లాడను, తెలుగులోనే మాట్లాడు, నేను నేర్చుకోవాలి అంటారు. ఆ స్వామి ప్రయత్నంతో నాకు కన్నడ బాగా వస్తుంది, తెలుగు కొంచెం స్వామి నేర్చుకుంటూ ఉన్నారు. ఈ మధ్య మనతో ఎక్కువగా ఉండడానికి సఖ్యత చూస్తున్నారు. వారిని మార్గదర్శకత్వం చేయాల్సిందిగా ఈ అవకాశం ఇచ్చినటువంటి మన అందరికీ కూడా, ఈ యొక్క ఆంజనేయ స్వామి యొక్క సన్నిధాన బృందానికి, ఆంజనేయ స్వామి సేవకులకు ఇక్కడ ముఖ్యమైనటువంటి విషయం చెప్తాను. ఇంకొక చిన్న విషయం ప్రయోగం చేసి స్వామి వారికి అప్పు చెప్తాను. ఆంజనేయ స్వామి అని అంటున్నాం. ఆంజనేయుడు భక్తుడా దేవుడా? భక్తుడికి మరి మీరు ఎందుకంత దేవాలయం కట్టారు? కొంచెం క్లారిఫై చేసుకోవాల్సిన విషయం చాలా ఉంది, ఇక్కడ తేడా ఉంది. ఇక్కడ భక్తుడు అంటున్నారు, భక్తుడైతే దేవాలయం కట్టేస్తారా దేవుడిని? మరి భక్తుడికి దేవాలయం కట్టారు కదా, దేవుడికే కదా దేవాలయం కట్టేది. ఇది క్లారిటీ ఉండాలి కదా. మరి మీరు భక్తుల దేవుడిని చూడడానికి వచ్చారా, దేవుడిని తెలుసుకోవడానికి వచ్చారా, దేవుడిని అనుభూతి చెందడానికి వచ్చారా? ఇన్ని విషయాలు ఉన్నాయి. మరి ఇంత ఉంది సాధన. మనం ఎక్కడున్నామో ఎలా ఉన్నామో చూడండి. భారతదేశం ఎటువైపు వెళ్తుందో, మనం ఎటువైపు వెళ్తున్నాం, మన సంస్కృతి బాధ్యతలు, మనం తీసుకోవాల్సిన నిర్ణయాలు, మనం తీసుకోవాల్సినటువంటి డైరెక్షన్స్
ఎన్నో ఉన్నాయి. ఇవి సాధనలో నెమ్మదిగా నివృత్తి. ఎక్కువ అంశాలు నేను ఎక్కువ ప్రస్తావన చేయకుండా మన ఈ అవకాశం ఇచ్చిన పిల్లలందరికీ ధన్యత కృతజ్ఞత అభివందనాలు వందనాలు తెలుసుకుంటూ స్వామివారికి అప్పగిస్తున్నాను. तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः। रामभद्राय रामचन्द्राय वेदसे रघुनाथाय नाथाय सीतापतये नमः। मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियवृत्तिगताभरिष्टं वातात्मजं वानरायितं श्रीरामदूतं शरणं प्रपद्ये। नमस्तेऽस्तु महामाये श्रीपीठे सुरपूजिते शङ्खचक्रगदाहस्ते महालक्ष्मी नमोऽस्तुते। ಈ ಪುಣ್ಯ ಭೂಮಿಯಲ್ಲಿ, ಭಾರತದಂಥ ಪುಣ್ಯ ಭೂಮಿಯಲ್ಲಿ ಜನ್ಮವೆತ್ತಿ ಬಂದಿರತಕ್ಕಂಥ ಅವೆಲ್ಲರೂ ಕೂಡ ಭಾಗ್ಯಶಾಲಿಗಳು, ಪುಣ್ಯವಂತರು. ಅದೆಷ್ಟೋ ಮಹಾತ್ಮರು, ಋಷಿಮುನಿಗಳು, ಸಿದ್ಧಿ ಪುರುಷರು, ಪುಣ್ಯವಂತರೆಲ್ಲ ಈ ನಮ್ಮ ಪುಣ್ಯ ಭೂಮಿಯಲ್ಲಿ ಹಾದು ಹೋಗಿದ್ದಾರೆ. ಅವರೆಲ್ಲ ಈ ವಿಶ್ವದ ಒಳಿತಿಗಾಗಿ, ನಮ್ಮೆಲ್ಲರ ಉದ್ಧಾರಕ್ಕಾಗಿ ಪ್ರಕಟಪಟ್ಟಿರ್ತಕ್ಕಂಥ ಮಹಾತ್ಮರುಗಳಾಗಿದ್ದಾರೆ. ಅಂತ ಮಹಾತ್ಮರ ದರ್ಶನ ಅವರು ತೋರಿಸಿಕೊಟ್ಟಂತ ಧರ್ಮದ ಹಾದಿಯಲ್ಲಿ ನಾವೆಲ್ಲರೂ ಕೂಡ ಮುನ್ನಡೆಯುವಂತಾಗಬೇಕು. ఈ భారతదేశంలో పుట్టిన ప్రతి జీవి చాలా ధన్యాత్ములు, యోగులు, శ్రేష్ఠులు. అటువంటి వారికి ఇక్కడ పుట్టే అవకాశం లభించింది. ఇది స్వామిజీ ಈ ಮನುಷ್ಯ ಜನ್ಮ ಬಂದಿರೋದೇ ಧರ್ಮ ಕಾರ್ಯ ಮಾಡ್ಲಿಕ್ಕೋಸ್ಕರ. ఈ మనిషి వచ్చినది కేవలం ధర్మ కార్యాలు చేయడానికే వచ్చినాం. ನಮ್ಮ ಸನಾತನ ಧರ್ಮ ಅದು ಅದಕ್ಕೆ ಆದಿವಿಲ್ಲ, ಅಂತ್ಯವಿಲ್ಲ. ఈ జన్మకు ఆది లేదు, అంత్యము లేదు. ಆ ಒಂದು ಪುಣ್ಯ ಧರ್ಮದಲ್ಲಿ ನಾವೆಲ್ಲ ಹುಟ್ಟಿರೋದಕ್ಕೆ ನಾವು ಕೃತಜ್ಞರಾಗಿರ್ಬೇಕು. ఇంత ఇటువంటి ధర్మంలో మనం పుట్టినందుకు మనం ఎంతో శ్రేష్ఠులైనాము, పుణ్యం చేసుకున్నాం. ಭಾರತ ಮಾತೆಯ ಮಕ್ಕಳಾಗಿ, ಅದು ಇಂಥ ಪುಣ್ಯ ಭೂಮಿಯಲ್ಲಿ ನಾವು ಹುಟ್ಟಬೇಕಾದ್ರೆ ಸಾಮಾನ್ಯವಲ್ಲ. ಇದಕ್ಕೂ ಒಂದು ಪೂರ್ವ ಜನ್ಮ ಪುಣ್ಯ ಇರಬೇಕು. ಸುಮ್ಮನೆ ನಾವು ಹಿಂದೂಗಳಾಗಿ ಅದು ಇಂಥ ಪುಣ್ಯ ಭೂಮಿಯಲ್ಲಿ ಜನ್ಮವೆತ್ತಲಿಕ್ಕೆ ಖಂಡಿತ ಸಾಧ್ಯ ಇಲ್ಲ. ఇక్కడ ఈ భారతదేశంలో హిందువులుగా పుట్టడంలో మన పూర్వజన్మ సుకృతమే కానీ ఇంకో విషయం కాదు. ನೀವು ಅಷ್ಟೇ ಇವತ್ತು ಇಂಥ ಒಂದು ಭಕ್ತಾಂಜನೇಯ ಸ್ವಾಮಿಯ ಸನ್ನಿಧಿಯಲ್ಲಿ ನೀವೆಲ್ಲ ಪೂಜೆ ಮಾಡ್ತೀರಿ ಅಂತ ಹೇಳಿದ್ರೆ ಆ ಹಿಂದಿನ ಜನ್ಮದ ಸುಕೃತ ಪುಣ್ಯ ಇದೆ. మీరందరూ కూడా ఇక్కడ ఈ రోజు ఈ భక్తాంజనేయ స్వామి గుడికి వచ్చి ఇక్కడ అందరూ పూజలు చేసుకొని ఇదంతా కూడా మన ఈ కార్యక్రమం జరుపుకోవడం కూడా ఒక పూర్వజన్మ సుకృతమే. ಅದಕ್ಕೆ ಈ ಕ್ಷೇತ್ರ ಸಾಮಾನ್ಯವಲ್ಲ.
ಅದೆಷ್ಟೋ ಸಂತರುಗಳು ತಪಸ್ಸು ಮಾಡಿದ ಭೂಮಿ ಅಂತ ನಮಗೆ ಅನ್ನಿಸ್ತಾ ಇದೆ. ಇದು ಸಾಮಾನ್ಯವಲ್ಲ. ఇది సామాన్యమైన ప్రదేశం కాదు. ఈ గుడి ప్రాంగణం అంతా కూడా చాలా మంది మహర్షులు తపస్సు చేసిన ప్రదేశం ఇది అని స్వామివారు చెప్తున్నారు. ಇಲ್ಲಿ ನಾವು ನಮ್ಮ ಮನಸ್ಸಿನ ಇಷ್ಟಾರ್ಥಗಳನ್ನು ಈಡೇರಿಸಿಕೊಳ್ಳಬಹುದು. ಅದು ಹೇಗೆ? ఇక్కడ మనకు మనసులో ఉండే అన్ని కోరికలను కూడా ఇక్కడ తెలియజేసుకొని మన కోరికలను సిద్ధించుకోవచ్చు అని చెప్తున్నారు. ಇಂಥ ಕ್ಷೇತ್ರಗಳಿಗೆ ಬಂದಾಗ ನಾವು ಹೇಗಿರಬೇಕು, ನಮ್ಮ ತನ ಹೇಗಿರಬೇಕು, ನಮ್ಮ ಮಾತು ಹೇಗಿರಬೇಕು, ನಮ್ಮ ಯೋಚನೆ ಹೇಗಿರಬೇಕು. ఇలాంటి క్షేత్రాలకు వచ్చినప్పుడు మన మనస్సు, మన ఆలోచనలు, మన శరీరము ఏ విధంగా ఉండాలి అనేది ప్రశ్న చేస్తున్నారు స్వామివారు. ఆయన చెప్పేది మనం విని దాన్ని ప్రకారం ಇಂಥ ಕ್ಷೇತ್ರಗಳಿಗೆ ಬಂದಾಗ ಅದೆಷ್ಟೋ ಮಂದಿಗಳಿಗೆ ಗೊತ್ತಿರೋದಿಲ್ಲ. ಸುಮ್ಮನೆ ಆಟ ಪಾಠ ಅಂತ ಹೇಳ್ಕೊಂಡು ಬಂದಿರ್ತಾರೆ. ನಿಜವಾದ ಆ ತತ್ವ, ಆ ಸತ್ಯ ಏನು ಅಂತ ಅರಿವಿಗೆ ಬರಬೇಕಾದ್ರೆ ಒಂದು 5 ನಿಮಿಷ ಇಲ್ಲಿ ಕೂತ್ಕೊಂಡು ತನ್ನನ್ನು ತಾನು ಮರೆತು ಧ್ಯಾನಕ್ಕೆ ಕೂತ್ಕೊಳ್ಬೇಕು. ಆವಾಗ ಅರ್ಥ ಆಗುತ್ತೆ. ఇలాంటి క్షేత్రాలకు వచ్చినప్పుడు మనం ఏదో మాట్లాడుకుంటూ పొద్దుపడకుండా ఇక్కడ ఒక 5 నిమిషాల పాటు మనం ధ్యానం చేసుకోవడమో, భక్తిగా స్వామివారిని తలుచుకోవడమో చేసి మనము ఆ స్వామివారిలో మనం ఐక్యమై వారితో మనం ఇది చేసుకోవాలని చెప్తున్నాం. ಸಾಮಾನ್ಯವಲ್ಲ ಈ ಸ್ಥಳ. ನಮಗೆ ಅನ್ನಿಸ್ತಾ ಇದೆ ರಾಮಾಯಣ ಕಾಲದಲ್ಲಿ 14 ವರ್ಷಗಳು ವನವಾಸದಲ್ಲಿದ್ದ ಶ್ರೀರಾಮಚಂದ್ರ ಸೀತಾಮಾತೆಯ ಅಪಹರಣದ ನಂತರ ಹುಡುಕಾಟ ಶುರು ಮಾಡ್ತಾನೆ. ಆ ಹುಡುಕಾಟದಲ್ಲಿ ಇಲ್ಲಿ ಕೂಡ ಬಂದಿರಬಹುದು ಅಂತ ಅನ್ನಿಸ್ತಾ ಇದೆ ನನಗೆ. రామాయణ కాలంలో సీతమ్మ వారిని రావణాసుడు తీసుకొని పోయినప్పుడు వెతుక్కుంటూ వస్తున్నారు. రామలక్ష్మణులు వెతుక్కుంటూ వచ్చినప్పుడు ఇక్కడికి కూడా వచ్చి వెళ్ళారేమో అని నాకు అనిపిస్తుంది అని చెప్తున్నారు. ಯಾಕೆ ಅಂತ ಹೇಳಿದ್ರೆ ಭಕ್ತಾಂಜನೇಯ ಸ್ವಾಮಿ ಅಂತ ಹೆಸರಿದೆ. ಒಂದು ಹಳೇ, ಇವತ್ತು ನಿನ್ನೆದಲ್ಲ. ನೀವು ಹೇಳಬಹುದು 1000 ವರ್ಷ, ಖಂಡಿತ 1000 ವರ್ಷ ಅಲ್ಲ, ಅದೆಷ್ಟೋ 1000 ವರ್ಷಗಳು ಕಳೆದಿವೆ. ಭಕ್ತಾಂಜನೇಯ ಅಂತ ಹೇಳಿದ್ರೆ ಅವನ ಹೃದಯದಲ್ಲೇ ಶ್ರೀರಾಮಚಂದ್ರನನ್ನು ನೆಲೆಯೂರಿಸಿದ್ದಾನೆ. భక్తాంజనేయ స్వామి క్షేత్రం అనే పేరు పెట్టినాం ఇక్కడ. అయితే ఇది 1000 సంవత్సరాల నాటిది అని చెప్తున్నారు. అది కాదు, ఇంకా చాలా పూర్వమైంది అని చెప్పి స్వామివారు చెప్తున్నారు. భక్తాంజనేయ స్వామికి ఇప్పుడు హృదయంలో రామలక్ష్మణులు, సీతారామలక్ష్మణులు కూడా హృదయంలో ఉంటారు కాబట్టి అందుకని భక్తాంజనేయ క్షేత్రం అనేది క్షేత్రానికి పేరు వచ్చింది. ఇది 1000 సంవత్సరాల కంటే పూర్వమైన ఆలయం ఇది చెప్తున్నారు. ಇದಕ್ಕೆ ಭಕ್ತಾಂಜನೇಯ, ಭಕ್ತ ಆಂಜನೇಯ. ಆ ಶ್ರೀರಾಮಚಂದ್ರನನ್ನೇ ಹೃದಯದಲ್ಲಿ ಕುಳ್ಳಿರಿಸಬೇಕಾದ್ರೆ ಸಾಮಾನ್ಯವಲ್ಲ. ಅವನಿಗಿಂತ ದೊಡ್ಡ ಭಕ್ತರು ಯಾರೂ ಇಲ್ಲ ಈ ಜಗತ್ತಿನಲ್ಲಿ. ಆಂಜನೇಯ ಸ್ವಾಮಿಗಿಂತ ಭಕ್ತರು ಈ ಜಗತ್ತಿನಲ್ಲಿ ಎಲ್ಲೂ ಇಲ್ಲ. ಅವನೇ ಭಕ್ತ, ಶ್ರೀರಾಮಚಂದ್ರನ ಭಕ್ತ, శ్రీరామచంద్రన పూజ్య. ఆంజనేయ స్వామిని మించిన భక్తులు ఈ ప్రపంచంలో ఎవరు ఉండరు. శ్రీరామచంద్రులకు ఆయన అందువల్లనే పరమ భక్తులైనారు. ఆయన హృదయంలో పెట్టుకున్న సీతారామచంద్రులు అని చెప్పి స్వామివారు చెప్తున్నారు. ಇನ್ನೊಂದು ವಿಶೇಷತೆ, 2 ದಿವಸದ ಹಿಂದೆ ನಾನು ಬರಬೇಕಾದ್ರೆ ಹೇಳಿ, 2 ದಿವಸದ ಹಿಂದೆ ನಾನಿಲ್ಲಿ ಬರಬೇಕಾದ್ರೆ ಆಂಜನೇಯ ಸ್ವಾಮಿಯ ಒಂದು ಹಾಡು ನಾನೇ ರಾಗ ಸಂಯೋಜನೆ ಮಾಡಿ ಒಬ್ಬರು ಬರಿತಾ ಇದ್ದೆ. ಆ ಹಾಡು ಬರಿತಾ ಇದ್ದೆ. ನೋಡಿ, ಈ ಕ್ಷೇತ್ರಕ್ಕೂ ಆ ಹಾಡಿಗೂ ಏನೋ ಸಂಬಂಧ ಗೊತ್ತಿಲ್ಲ. 2 ದಿವಸ ಬೇಕಾದ್ರೆ ನಾನು ಇಲ್ಲೇ ಇದ್ದೀನಿ. 2 రోజుల కిందట ఒకరు ఆంజనేయ స్వామి పాట రాస్తుంటే స్వామివారు రాగం కట్టారంట. ఆ 2 రోజుల తర్వాత నేను ఇక్కడికి వచ్చినాను అనుకోకుండా. ఇది చూడండి, దేవుని ఇక్కడికి రప్పించినాను. ఇది దేవుని మహిమ. ఇక్కడికి రావాల్సి వచ్చింది ఆంజనేయ స్వామి గురించి చెప్పనని తెలియజేస్తున్నాను. ಅದಕ್ಕೆ ಈ ಕ್ಷೇತ್ರ ಇವತ್ತು ನಮಗೆ ಒಂದು ಸಣ್ಣ ಗುಡಿ ಕಾಣಬಹುದು, ಆದರೆ ಇಲ್ಲಿ ಶಕ್ತಿ ಅಗಾಧವಾಗಿದೆ. ಇದು ಎಲ್ಲಿಗೋ ತಲುಪುತ್ತದೆ 1-3 ವರ್ಷದೊಳಗೆ ಅಂತ ಅನಿಸ್ತಾ ಇದೆ ನಮಗೆ. ఈ క్షేత్రం మనకి ఇప్పుడు చిన్న గుడి మాదిరి కనిపిస్తుంది, కానీ ఇక్కడ చాలా శక్తివంతమైన ప్రదేశం ఇది. 3 సంవత్సరాల్లో చాలా మంచి అభివృద్ధి జరుగుతుంది ఇక్కడ అని చెప్పి స్వామివారు ఆశీర్వాదం. ನಾವು ಮನಸ್ಸು ಮಾಡಿ ಮನಸ್ಫೂರ್ತಿಯಾಗಿ ತಿಂಗಳಲ್ಲಿ ಒಂದ್ಸರಿ ಇಲ್ಲಿ ಬೆಳಕು ದೀಪ ಹಚ್ಚಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಬೇಕು. మనమందరూ కూడా ప్రతి నెలకన్నా ఒకసారి వచ్చి ఇక్కడ దీపం పెట్టి ప్రార్థన చేసుకోవాలా స్వామివారిని చెప్తున్నాం.
ತಿಂಗಳಲ್ಲಿ ಬರೋ ಹುಣ್ಣಿಮೆನ ಯಾವುದಾದ್ರೂ ಒಂದು ದಿವಸ ನೋಡಿಕೊಂಡು ఏదో రోజు మంచి రోజు చూసుకొని ఆ రోజు అందరూ కలిసి ఇక్కడ కార్యక్రమాలు చేసుకోవాలి, దీపారాధన అదంతా కూడా చేయాలని చెప్తున్నారు. ಯಾಕೆ ಒಂದು ಕ್ಷೇತ್ರ ಬೆಳಗಿದಾಗ ಅದರ ಪರಿಸರದಲ್ಲಿ ಇದ್ದಂಥ ಮನೆಗಳು, ನಮ್ಮ ಮನಸ್ಸು ಪ್ರತಿಯೊಂದು ಪರಿವರ್ತನೆ ಆಗುತ್ತೆ, ನಮ್ಮ ಜೀವನ ಮುಕ್ತಿಯೆಡೆಗೆ ಸಾಗುತ್ತೆ. ಸಂಪತ್ತು ಬರುತ್ತದೆ ಹೋಗುತ್ತದೆ, ಸಂಪತ್ತು ಯಾವತ್ತೂ ಶಾಶ್ವತವಲ್ಲ. ನಾವು ಮಾಡುವಂತ ಸಂಪತ್ತು ಯಾವುದು ಅಂತ ಹೇಳಿದ್ರೆ ಇನ್ನೊಬ್ಬರಿಗೆ ಸಹಾಯ ಮಾಡುವಂಥದ್ದು, ಇನ್ನೊಂದು ಯಾರೇ ಕಷ್ಟದಲ್ಲಿದ್ದಾಗ ಅವರಿಗೆ ಸ್ವಲ್ಪ ಉಪಕಾರ ಮಾಡುವಂಥ ಇಂಥ ಕ್ಷೇತ್ರಗಳನ್ನು ಮನಬಿಚ್ಚಿ ಎಬ್ಬಿಸುವಂತ ಕೆಲಸ ಮಾಡಿದ್ರೆ ಅದುವೇ ನಾವು ಡಿಪಾಸಿಟ್ ಬ್ಯಾಂಕ್ ಅಲ್ಲಿ ಇಡುವಂಥದ್ದು. క్షేత్రం అభివృద్ధి అయితే పరిసరాలన్నీ కూడా అభివృద్ధి అయ్యి మనమందరూ కూడా బాగా మంచి బాటలో నడుస్తాము. అదేవిధంగా సంపద అనేది శాశ్వతం కాదు, మనకి ఇట్లా క్షేత్రాలు మన ధర్మం చేసిన ధర్మమే శాశ్వతం అని చెప్పి ತುಂಬಾ ಆನಂದ ಆಯ್ತು ಇಲ್ಲಿಗೆ ಬಂದಿಗೆ, ನಿಮ್ಮನ್ನೆಲ್ಲ ನೋಡಿ. ಇನ್ನೂ ಅಭಿವೃದ್ಧಿ ಆಗಬೇಕು ಕ್ಷೇತ್ರ. ನಾನು ಹೆಚ್ಚು ಮಾತು ಮುಂದುವರಿಸುವುದಿಲ್ಲ. ಒಂದೇ ಒಂದು, ಅನಿತ್ಯಾಣಿ ಶರೀರಾಣಿ ವಿಭವೋ ನೈವ ಶಾಶ್ವತಃ ನಿತ್ಯಂ ಸನ್ನಿಹಿತೋ ಮೃತ್ಯು ಕರ್ತವ್ಯವೋ ಧರ್ಮ ಸಂಗ್ರಹ. ನಾವು ಕರ್ತವ್ಯದ ಕಡೆಗೆ ಗಮನ ಹರಿಸಬೇಕು. ಈ ಶರೀರ ಶಾಶ್ವತವಲ್ಲ, ಇಂದೆಲ್ಲ ನಾಳೆ ಬಿದ್ದು ಹೋಗುವಂತ ಶರೀರ. ಇದರಲ್ಲಿ ಮೋಹ ಯಾರಿಗೂ ಬೇಡ. ಆದರೆ ನಮ್ಮ ಸಾಧನೆ, ನಾವು ಏನಕ್ಕೆ ಬಂದಿದ್ದೇವೆ, ಈ ಭೂಮಿಯಲ್ಲಿ ಇಂಥ ಪುಣ್ಯ ಭೂಮಿಯಲ್ಲಿ ಏಕೆ ಜನ್ಮವೆತ್ತಿ ಬಂದಿದ್ದೇವೆ, ನಾವು ಮುಂದೆ ಏನ್ ಮಾಡಬೇಕಾಗಿದೆ, ಎಲ್ಲವನ್ನು ನಾವು ಮರೆತು ಅಜ್ಞಾನಿಗಳಂತೆ ಕತ್ತಲಲ್ಲಿ ನಾವು ಕೂತ್ಕೊಂಡಿದ್ದೇವೆ. ಬೆಳಕಿನಡೆಗೆ ನಾವು ಇನ್ನು ಮುಂದೆ ಬರಬೇಕಾಗ್ತದೆ ಅಷ್ಟೇ. ఈ క్షేత్రానికి వచ్చి ఇక్కడ మిమ్మల్ని అందరినీ చూడడం చాలా సంతోషమైంది. శాశ్వతం కాదు, మనం చేసిన ధర్మకార్యాలే శాశ్వతంగా ఉంటాయి. ಹಾಗೆ ಆಗತ್ತೆ, ಸ್ವಲ್ಪ ಮಾತಾಡೋದು ಇನ್ನು ಪ್ರಯತ್ನ ಮಾಡ್ತಾ ಇದ್ದೀನಿ. ನಮ್ಮ ಹನುಮಂತ ರೆಡ್ಡಿ ಅವರು ತೆಲುಗಲ್ಲಿ ಮಾತಾಡೋದಿಲ್ಲ ನಮ್ಮ ಹತ್ರ. ನೀವು ಇಲ್ಲಿ ಬರ್ತಾ ಇದ್ರೆ ನಾವು ನೀವು ತೆಲುಗು ಕಲ್ಕೊಂಡು ಅದೇ ನಮ್ಮ ಆಶೀರ್ವಾದ. ఇప్పుడు లక్ష్మీశ్యామ్ గారు ఒక పాట రాశారు. నా పేరు శ్రీమతి చైత. నేను రాసిన పాట అభిషేక ప్రియుడా. అభిషేక ప్రియుడా ఆదిశంకరుడా, అభిషేక ప్రియుడా ఆదిశంకరుడా, బిల్వ ప్రియుడా బోలా శంకరుడా, నంది వాహనుడా నందికేశుడా, కైలాసవాసుడా కాశీ విశ్వేశ్వర, అభిషేక ప్రియుడా ఆదిశంకరుడా, పంచభూతాత్మక పంచముఖేశుడా, త్రికాలములు దర్శించి త్రినేత్రుడా, పంచభూతాత్మక పంచముఖేశుడా, త్రికాలములు దర్శించి త్రినేత్రుడా, చిదంబరంలో ఆకాశలింగన కంచిలోన పృథ్వీలింగన, చిదంబరంలో ఆకాశలింగన కంచిలోన పృథ్వీలింగన, అరుణాచల అగ్నిలింగడా, కాళహస్తిలో వాయులింగడా, జంబుకేశ్వరంలో జలలింగడా, అభిషేక ప్రియుడా ఆదిశంకరుడా, పంచాక్షరీ మంత్రము దేనెరుగను పరమేశుడా, పంచాక్షరీ మంత్రము దేనెరుగను పరమేశుడా, నీ స్తోత్రము నేనెరుగను సాంబ శివుడా, నీ స్తోత్రము నేను ఎరుగను సాంబ శివుడా, మూఢభక్తి నాదిరా ముక్కంటీశ్వరా, మూఢభక్తి నాదిరా ముక్కంటీశ్వరా, నన్ను కరుణించరా గౌరీ శంకరుడా, నన్ను కరుణించరా గౌరీ శంకరుడా,
అభిషేక ప్రియుడా ఆదిశంకరుడా బిల్వ ప్రియుడా బోలా శంకరుడా. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా ధన్యవాదములు. ఎవరు మాట్లాడుతానమ్మా, దయచేసి భజనానందం వినండి. జయ రామ జయ జయ రామ జయ జయ రఘురామ రామ జయ జయ రామ జయ జయ రఘురామ రామ జయ జయ రఘురామ రామ జయ జయ రఘురామ జయ జయ రఘురామ రామ జయ జయ రఘురామ జయ రామ జయ జయ రామ శ్రీరామ నామం సత్యమురా రామ మంత్రమే నిత్యమురా శ్రీరామ నామం సత్యమురా రామ మంత్రమే నిత్యమురా శ్రీరామ నామం సత్యమురా రామ మంత్రమే నిత్యమురా శ్రీరామ నామం ఉన్నదొక్కటే తత్వమురా ఉన్నదొక్కటే తత్వమురా శ్రీరామ జయ రామ జయ జయ రామ 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 జీవితమాయిగా సాగునురా రామ నామమే మరువకురా భవరోగాలని తొలగునురా భవరోగాలని తొలగునురా శ్రీరామ జయ రామ జయ జయ రామ 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 శ్రీరామ నామం ధ్యానమురా శ్రీరామ నామం ధ్యానమురా శ్రీరామ నామం ధ్యానమురా శ్రీరామ నామం ధ్యానమురా శివరకు చేసిన సేవలురా చేసిన సేవలురా శ్రీరామ నామం ధ్యానమురా శ్రీరామ నామం ధ్యానమురా శివరకు చేసిన సేవలురా శివరకు చేసిన సేవలురా ఆ ధర్మమొక్కటే కాచునురా ఆ ధర్మమొక్కటే కాచునురా
ఒకటే కాచునురా శ్రీరామ జయ రామ జయ జయ రామ 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 జయ జయ రఘురామ రామ జయ జయ రఘురామ శ్రీరామ జయ రామ జయ జయ రామ జయ జయ రఘురామ రామ జయ జయ ఇది ನಮ್ಮ హనుమంత రెడ్డి గారు రాసిందే పాట అది గోపీ ప్రసాద్ శ్రీరామ నామ జపమం చేయరా జీవ శ్రీరామ నామ జపమం చేయరా శ్రీరామ నామ జపమం చేయరా జీవ శ్రీరామ నామ జపమం చేయరా దశరథ తనయుడంట అరవింద నేత్రుడంట దశరథ తనయుడంట అరవింద నేత్రుడంట అయోధ్య వాసులెల్ల తన్మయముందే చిన్మయ రూపుడే శ్రీరామ నామ జపమం చేయరా జీవ శ్రీరామ నామ జపమం చేయరా శ్రీరామ నామ జపమం చేయరా జీవ శ్రీరామ నామ జపమం చేయరా కోదండ రాముడంట మహిమల దేవుడంట కోదండ రాముడంట మహిమల దేవుడంట శ్రీరామ పాద మహిమ రాతిన కూడా నాతిగా మార్చేనే శ్రీరామ నామ జపమం చేయరా జీవ శ్రీరామ నామ జపమం చేయరా శ్రీరామ నామ జపమం చేయరా జీవ శ్రీరామ నామ జపమం చేయరా సజ్జన రక్షకుడంట దుర్జన శిక్షకుడంట సజ్జన రక్షకుడంట దుర్జన శిక్షకుడంట ఆ విశ్వామిత్రుని కాచి దానవ దమనం చేసిన ధీరుడే శ్రీరామ నామ చేయరా జీవ మోహన రూపుడంట మర్యాద పురుషుడంట మోహన రూపుడంట మర్యాద పురుషుడంట శ్రీకంఠ సీతను చూచి ఆ శివధనుసను పేడుని విరిచేనే శ్రీరామ నామ జపమం చేయరా జీవ శ్రీరామ నామ జపమం చేయరా శ్రీరామ నామ జపమం చేయరా జీవ శ్రీరామ నామ జపమం ఆశ్రిత వత్సలుడంట ఆద్యంత రైతుడంట ఆశ్రిత వత్సలుడంట ఆద్యంత రైతుడంట శ్రీరామ దీవెన మహిమ దూతను కూడా దేవుని చేసేనే శ్రీరామ నామ జపం చేయరా జీవ శ్రీరామ నామ జపం చేయరా ఆడి ಎಲ್ಲರೂ శ్రీరామ నామ జపం చేయరా జీవ శ్రీరామ నామ జపం చేయరా శ్రీరామ నామ జపం చేయరా జీవ శ్రీరామ నామ జపం చేయరా శ్రీరామ జయ రామ జయ జయ రామ 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 శ్రీరామ జయ రామ జయ జయ రామ
राम श्री राम जय राम जय जय 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 राम राम जय राम जय जय राम श्री 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 राम जय राम जय जय राम शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बिके गौरी नारायणि नमोस्तुते नारायणि नमोस्तुते नारायणि नमोस्तुते చాలా సౌభాగ్యవంతులం ఈ రోజు ఇంత క్షేత్రంలో ఆ దేవుని యొక్క అండదండలైన గోవిందుడి కొండ కింద ఆంజనేయ స్వామి భక్తుడు భక్తాగ్రేసుడు ఆర్ఎస్ఎస్ వాళ్ళు అనుకుంటుంటారు పెద్ద దేశభక్తులు మేమే అని. ఆంజనేయ స్వామి అంత దేశభక్తుడు, ఆంజనేయ స్వామి అంత కార్యధీరుడు, ఆంజనేయ స్వామి అంత కార్యశూరుడు ఇంకెవరూ లేరు. అంత దాసోహం, నాదేంది లేదు అంతా నీదే అనేటువంటి తత్వం నేర్చుకుంటే ఎవడైనా దేవుడు అవ్వగలుగుతాడు అనేటువంటి తత్వం ఆంజనేయ స్వామిది. నాది నీది అనుకున్నదంతా భ్రాంతే, ఉన్నదంతా భగవంతంతమే అనేటువంటి దిశకు చేరుకునేదానికి స్వామివారి యొక్క పాటలు ఆ దిశలో నడుస్తూ ఉంటాయి. మీరు ఎవరైనా అట్లాంటి పాటలు ఎవరైనా ఇస్తే దానికి ట్యూన్ కట్టేసి చేసేటువంటి ప్రయత్నం కూడా చేస్తారు. మనకు ఇంకా ముఖ్యమైనటువంటి రాబోయేటువంటి కార్యక్రమాల్లో రాబోయేటువంటి డిసెంబర్ మాసంలో 25, 26, 27 3 రోజులు మౌన జపంతో సాధన, రామనామ సాధన, భగవద్గీత సాధన 12వ చాప్టర్, తర్వాత ఎక్కువసేపు భజనలు, సాయంత్రం ఆట పాట అన్నీ ఉంటాయి. అయితే రోజు 4 గంటలు, కనీసం 4 గంటలు మౌన ధ్యానం ఉంటుంది. 24 గంటల్లో రాత్రి ఎట్లాగో మౌన ధ్యానం మనకు తెలియదు, ధ్యానం చేస్తున్నామా నిద్రపోతున్నామో తెలియదు, ఆ నిద్ర సరిగ్గా వస్తుందో లేదో కూడా తెలియదు. కనీసం ఉదయం పూట మన లోపలికి మనం తెలుసుకుని ఉన్నప్పుడు, మెలకువలో ఉన్నప్పుడు లోపలికి వెళ్ళేటువంటి ప్రయత్నం చేసేటువంటిది డిసెంబర్ 25, 26, 27. ఎందుకు ఈ దినాలు అంటే వివేకానందుడు కన్యాకుమారిలో ధ్యానం చేసినటువంటి రోజులు 24, 25, 26. ఈ సంవత్సరం కొంచెం కొంచెం సెలవులు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి 25, 26, 27 ఓంకార మఠంలో కేవలం 30 మందికి మాత్రమే వస్తుంది. అది మీరంతా ఎవరైనా వస్తే రిజిస్ట్రేషన్ చేసుకోండి. మన అనంతపురం నగరం వాసులకి కేవలం 10 మందికి మాత్రమే, ధర్మవరం వాళ్ళకి ఒక 5 మందికి, హైదరాబాద్ వాళ్ళకి ఒక 5 మందికి, బెంగళూరు వాళ్ళకి ఒక 5 మందికి. అయితే మన అనంతపురం నగరం ఆర్గనైజ్ చేస్తున్నాం కాబట్టి మన వాళ్ళు 10 మందికి మాత్రమే రిజిస్ట్రేషన్స్ ఉన్నాయి. ఎవరైనా మన శివాలయం ఇంటికి అయితే మన మారుతి సార్ గారికి, ఆర్ట్స్ కాలేజ్ నుండి వచ్చినటువంటి వాళ్ళ పేర్లు ఆంజనేయ సార్ గారికి, లేదా మా మిత్రులు ఎవరైనా సంకల్పం చేసుకుంటే. అయితే ఇందులో ఒక మంచి ప్రోగ్రాము డిసెంబర్ 26 ఎవరైనా రావచ్చు. 25, 26, 27 రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి వాళ్ళకే. 26 విశేషం ఏంటంటే కొండ ఎక్కడం, స్కందగిరి ట్రెక్కింగ్ ప్రోగ్రామ్. 25 నైట్కి చేరుకోవాల్సి ఉంటుంది. దానికి గవర్నమెంట్ ఫారెస్ట్రీ డిపార్ట్మెంట్ అనుమతి తీసుకోవాలి. ఆ అనుమతి స్వామీజీ వారు మాట్లాడతారు. స్వామీజీ అది స్కందగిరి పెట్టే మేల్కಡೆ ಹೋಗಬೇಕಂದ್ರೆ ಫಾರೆಸ್ಟ್ ಡಿಪಾರ್ಟ್ಮೆಂಟ್ ಪರ್ಮಿಷನ್ వీలైనంత. అది ఒక్కొక్కరికి బెంగళూరు సిటీ నుండి అయితే 500 రూపీస్ ఉంది ఒక రోజు ఎక్కి రావడానికి. మనం లేకుండా చేద్దాం దాన్ని, కనీసం ఆఫ్ అని పెట్టుకుందాం. ఎందుకంటే 250 వాళ్ళు పర్మిషన్ ఇస్తే చెప్పలేను, పూర్తి 0 చేసేదానికి ప్రయత్నం చేస్తాం.
ఒక్కసారి అందరికీ మన వాళ్ళకి అవకాశం కలిగించినట్టు ఉంటుంది. 25 సాయంత్రానికి చేరుకున్నట్టయితే ఆశ్రమంలో ఏర్పాటు చేయబడతాయి. అక్కడ వ్యవస్థ అంతా రిజిస్ట్రేషన్స్ కి రాబోయేటువంటి రోజుల్లో చేసుకుంటాం. స్కందగిరి ట్రెక్కింగ్ పోవడానికి 3 కిలోమీటర్లు, రావడానికి 3 కిలోమీటర్లు, 6 కిలోమీటర్లు పైకి ఎక్కి నడవాలి. ప్రకృతిలో నడవాలి. మంచు ఉంటుంది, మేఘాల్లో మన పాదాలకు తగులుతూ ఉంటాయి. చాలా బాగుంటుంది స్కందగిరి కొండ. ఎవరైనా రావాలనుకున్నటువంటి వాళ్ళు ముందుగా మిత్రులకి రిజిస్ట్రేషన్ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. భారత మాత పూజ చేసుకుని చిన్న ఆటపాట బయట టెంట్ వేయబడితే చెప్పండి. హనుమాన్ చాలీసానా? సార్ హనుమాన్ చాలీసా రెడీగా ఉన్నారా? హనుమాన్ చాలీసా పాడేవాళ్ళు సనాతన ధర్మ వాళ్ళు ఆంజనేయ సార్ చేస్తున్నారు. హనుమాన్ చాలీసా రండి, ముందుకు రండి. శ్రీరామ జయ రామ జయ జయ రామ. మళ్ళీ తిరిగి వెనక్కి ఇవ్వండి. రామ జయ రామ జయ జయ రామ రామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ జై శ్రీరామ్. అందులో స్వామి సంకల్పం చేస్తాడు. సనాతన ధర్మవాది వారు 100,000 కోటి హనుమాన్ చాలీసా పారాయణం పెట్టారు. అది ఒక గ్రూప్ కూడా ఉంది. దానికి ప్రతిరోజు 11 సార్లు మనం హనుమాన్ చాలీసా పారాయణం చేసుకుంటాం. ఆ గ్రూప్లో చేరిన వాళ్ళు ఈ వారంలో ఎన్ని అయినాయని చెప్పేసి వారికి మనం పెడుతుంటాం మన పేరుతో. దానికి ఒక సంకల్పం ఉంటుంది ప్రతిరోజు మనం చేసుకోవడానికి. ఇప్పుడు మన పనిరాజు గారు ఆ సంకల్పం చెప్తారు. నమస్కారం. ఈ సనాతన ధర్మవారధి అనే సంస్థ హిందూ ధర్మ ప్రచారం పైన పనిచేస్తుంది. అందులో భాగంగా కోటి హనుమాన్ చాలీసా కార్యక్రమం నడుస్తుంది అన్నమాట. ఇప్పటిదాకా దాదాపుగా 25-30 లక్షల వరకు అయింది. కోటి హనుమాన్ చాలీసా అయిన తర్వాత ఒక మంచి కార్యక్రమం జరిపి దాన్ని పూర్తి చేస్తాం అన్నమాట. అంటే ఇది హైదరాబాద్లో ఉంది సంస్థ. హైదరాబాద్లో కార్యక్రమాలు జరుగుతాయి. ఇక్కడ మనకు సభ్యులు ఎక్కువ మంది కలిస్తే కదా ఇక్కడ కూడా కార్యక్రమాలు ఏర్పాటు చేస్తాం అన్నమాట. ఆ ముగింపు అప్పుడు దానికి చిన్న సంకల్పం ఉంటుంది. మీకు అందరికీ కూడా మళ్ళీ మెసేజ్లు పంపిస్తాం. ఇక్కడ మీ నంబర్లు తీసుకొని మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ కూడా ఆ హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమంలో చేరచ్చు అన్నమాట. అందరూ కూడా ఈ సంకల్పం పలకండి. సనాతన ధర్మవారధి ద్వారా లోకరక్షణార్థం కళ్యాణ సిద్ధ్యర్థం హనుమత్ అనుగ్రహ సిద్ధ్యర్థం సంకల్పిత కోటి హనుమాన్ చాలీసా పారాయణ అంతర్గత అద్య మీ గోత్రము పేరు మీరే చెప్పుకుంటున్నారు. అహం యథాశక్తి హనుమాన్ చాలీసా పారాయణం కరిష్యే. ఈ సందర్భంగా ఇక్కడికి వచ్చిన వారందరికీ తెలియజేయడం అనగా ఇక్కడ రామస్తూపం రామకోటి పేజీలు వేయించాం. లేదా మీరు రాసిన పుస్తకాలైనా నెక్స్ట్ హనుమాన్ జయంతికి ఇక్కడికి మాకు తెచ్చిస్తే ఇక్కడ వాటిని రామస్తూపంలో ఉంచడానికి ప్రయత్నం చేస్తున్నాం. కోటి అయిన తర్వాత మేము ఇక్కడ రామస్తూపం నిర్మించి రామస్తూపంలో మీరు రాసిన పేపర్లన్నీ ఇక్కడ నిక్షిప్తం చేయబడతాయి. ఎవరైనా దీనికి ఒక 1000 రూపీస్ డొనేట్ చేసే వారి పేరున 1200 పేజీలు మేము వేయిస్తున్నాం. భక్తాంజనేయ స్వామి దేవస్థానం తరఫున 1000 రూపాయలు ఇచ్చిన వారి పేరుతో ఈ పేపర్స్ ప్రింట్ చేయిస్తున్నాం. ఇప్పటికి 10,000 పేపర్స్ ప్రింట్ చేయించాం. నెక్స్ట్ ఈ 10,000 పేపర్లు అయిన తర్వాత మీ దగ్గర నుంచి మేము డొనేషన్స్ తీసుకొని పుల్లయ్య గారికి శ్రీరామ ప్రింటింగ్ ప్రెస్లో డైరెక్ట్గా మీరు ఇవ్వచ్చు. శ్రీరామ ప్రింటింగ్ ప్రెస్ దీంట్లో ఉంటుంది. అక్కడ వాళ్ళు మీ పేరుతో వేస్తారు. కాబట్టి మీరు అక్కడికి వెళ్ళి శ్రీరామ ప్రింటింగ్ ప్రెస్ శాంతి థియేటర్ ఎదురుగా రఘువీర థియేటర్ పాతది ఎదురుగా ఉంది. అక్కడ డైరెక్ట్గా వేయించుకోవచ్చు. ఏం ప్రాబ్లం లేదు. మీరు రాసిన సేవ ఈ చేసిన సేవ ప్రతి ఒక్కటి రామస్తూపంలో నిక్షిప్తం చేయబడుతుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు తర్వాత హనుమాన్ జయంతి లోపల మనం అందరము కోటి
చేయడానికి ప్రయత్నం చేద్దాం. జై శ్రీరామ్. విన్నపము ఈ కోటి జప లిఖిత జప యజ్ఞానికి మీరందరూ సహకరించి మీ పేర్లు 1000 రూపాయలు ఇస్తే మీ పేరుతో 800 కాపీలు వస్తాయమ్మా. మీ పేరు నామో గోత్రము మీ అన్ని పేరు వేసుకోవచ్చు. మీరు కూడా రాసేవాళ్ళ పేరు కూడా రాసుకోవచ్చు. సెల్ నెంబర్ వేయచ్చు. వేస్తే ఇక్కడ స్తూపం ఏర్పడిన తర్వాత ఈ స్తూపంలో అన్ని అక్కడ నిక్షిప్తం చేస్తాము. మీ కార్యక్రమం ఏమి కావాలో మాకంటే సహకరిస్తే మీ 1000 రూపాయలు ఇచ్చినా చాలు, మరేం అవసరం లేదమ్మా. కమిటీలో అంతా కూడా ఈ దేవాలయం సపరేట్ గా డెవలప్మెంట్ కి అంతా కూడా ఒక చిన్న అందరూ కూడా లోకల్ గా ఉన్నటువంటి మన మిత్రులు అందరూ కూడా ఆ కార్యక్రమాలన్నీ అయిన తర్వాత మీకు అన్ని ఇన్ఫార్మ్ చేస్తాం ఒక్కొక్కటి. భవరోగాలు పోవాలంటే ముఖ్యమైనటువంటి 3 పనులు చేయాలి. రావటం, నామస్మరణ చేసుకోవటం, ఇక్కడే నిద్రపోవటం 3 రోజులు చేయాలి. ఒకరోజు ఇక్కడే నిద్ర వెళ్ళాలి, సాయంత్రం రావాలి, ఇక్కడే పడుకోవాలి, ఉదయం లేచిన తర్వాత నామజపం చేసుకోవడం, ధ్యానం చేసుకోవడం. ఈ 3 పనులు చేసినట్టయితే ఆటోమేటిక్ గా బయటకు వెళ్ళేటువంటి హాస్పిటల్ ఫీజులన్నీ తగ్గిపోతాయి. మనసులో నెమ్మదిస్తుంది. ఎవరైతే ఇక్కడ వచ్చి చేస్తారో వాళ్ళకి అది నిద్ర చేయాలి. ఆ పనులు ముఖ్యమైనటువంటివి చాలా ఉన్నాయి. అట్లాంటివన్నీ కూడా మనం ముందుకు తీసుకెళ్లేటువంటి పనులు కమిటీ ద్వారా చేసుకుందాం. ముఖ్యంగా ఇప్పుడు శ్రీరామ ఎక్సలెన్స్ ఆఫ్ వాల్యూస్ అకాడమీ అనేటువంటిది ఒకటి ఏర్పాటు చేస్తాం. దీంట్లో డబ్బులు ఏం పే చేయాల్సిన పని లేదు. అయితే ట్రిప్పులు, ట్రెక్కింగ్లు ఉంటాయి, ఫ్రీ ఎవ్రీథింగ్. మీరు రావడం వెళ్ళడం మీ చేతిలో నుండి పెట్టుకోవాల్సి వస్తుంది. ఇట్లా స్కందగిరి ట్రెక్కింగ్, ఓంకారాశ్రమంలో ఆ సైలెన్స్లో ఉన్నటువంటి మామూలుగా శిబిరం, 3 రోజుల శిబిరం, ఈ విధంగా కొంచెం ఉన్నాయి. అవన్నీ కూడా మనం ఏర్పాటు చేసుకుంటాం. దానికి అంత మిత్రులందరూ సహకారం అందిస్తున్నారు. వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. ఈ అకాడమీని ఓంకార మఠం ట్రస్ట్ ని స్వామీజీ మనం ముందుండి తీసుకెళ్తున్నారు. అలాగే ఈ దేవాలయాన్ని కూడా వారు ప్రతి 2 మాసాలకు ఒక్కసారి రిక్వెస్ట్ 2 మాసాలకు ఒకసారి ఈ దేవాలయానికి మీరు వచ్చి సందర్శిస్తూ ఎవరేమంతా కష్టం. ఎందుకంటే అక్కడ 60 పల్లెలు ఉన్నాయి. ఒక్కొక్క పల్లెకి 1 రోజు వెళితే 60 రోజులు అక్కడే పోతుంది. ఇక్కడ నెలకు వస్తే అక్కడ మళ్ళీ చాలా ಬಾಧಪಡೆ ಪಲ್ಲೆಗಳು కొన్ని ఉన్నాయి. ಸ್ವಾಮೀಜಿ ಅವರಿಗೆ 2 ತಿಂಗಳಲ್ಲಿ 1 ಸಾರಿ ಇಲ್ಲಿ ಬರಬೇಕು ಅಂತ ಮನಸ್ಸಿದೆ ಸ್ವಾಮೀಜಿ ಎಲ್ಲರಿಗೂ. ನಾವಿದೆ ಅದೇ ರಾಮ, ಭಗವಂತನ ಇಚ್ಛೆ ನಮ್ಮದೇನಿಲ್ಲ. ಅವನೇ ಕರ್ಸ್ಕೊಂಡ್ಮೇಲೆ ನಾನೇ ಯಾರು ಬರೋದಿಲ್ಲ ಅಂತ ಹೇಳಲಿಕ್ಕೆ. ఆయనే పిలిపిస్తే రావడానికి నేనెవరిని, ఆయన అంత భగవంతుడు అనుగ్రహం అని చెప్తున్నారు. ఆయన పిలిస్తే వెంటనే వచ్చేస్తాము. ನಾನು ಯಾರು? ಆ ಭಗವಂತನೇ ಕರ್ಕೊಂಡಿದ್ದಾನೆ. ಏನೋ ಮುಂದೆ ಒಳ್ಳೆ ಕಾರ್ಯಗಳು ನಡೀತಾ ಇವೆ. ಹನುಮಂತ ರೆಡ್ಡಿ ಅವರ ಒಂದು ಆಡಳಿತದಲ್ಲಿ ತುಂಬಾ ಉತ್ತುಂಗಕ್ಕೆ ಬೆಳೀಲಿ. ಖಂಡಿತ ನಮ್ಮ ಪ್ರಯತ್ನ ಮಾಡೇ ಮಾಡ್ತೇವೆ, ಬರ್ತೇವೆ. ನನಗೂ ಬಹಳ ಆನಂದ ಆಗ್ತಾ ಇದೆ ಇಲ್ಲಿ ಬಂದಾಗ ಎಲ್ಲ. ಆ ದೇವರ ಅನುಗ್ರಹ ಎಲ್ಲರಿಗೂ ಇರಲಿ. ಹರೇ ರಾಮ. ಧನ್ಯವಾದಗಳು ಸ್ವಾಮೀಜಿ. ನೀವು ಅನುಮತಿ ಕೊಡಿಸಿದ್ರಿ. ನಾವೆಲ್ಲರಿಗೂ 2 ತಿಂಗಳಿಗೆ 1 ಸಾರಿ ಇಲ್ಲಿ ಸೇರಬೇಕಂತ ಮನಸ್ಸಿದೆ. అందరూ కూడా ఇక్కడ 2 నెలలకు ఒకసారి ఏదో ఒక ప్రోగ్రామ్ నడుస్తుంటుంది. అందరికీ ఇన్ఫార్మ్ చేయబడుతుంటాయి. మొబైల్ అందరూ రిజిస్ట్రేషన్ చేసుకుంటాం. తర్వాత ఎక్కువ ఆలస్యం చేయకుండా హనుమాన్ చాలీసా వరకు అతులిత బల నాతో పడుతూ అతులిత బలధామం స్వర్ణశైలాభదేహం ధనుజవన కృశానం జ్ఞాని నామగ్రగణ్యం సకల గుణనిధానం వానరాణామధీశం రఘుపతి వ్యక్తం వాతజాతం నమామి. రాశిం మసకీకృత రాక్షసం రామాయణ మహామాలా రత్నం వందే హరిదాత్మజం యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం భాష్యవారి పరిణోపోచనం మారుతిం నమః రాక్షసాంతకం. శ్రీ గురు శరణ శ్రీ గురు చరణ సరోజన చరిత్ర మనోగుణ సదారి వరుణౌ జయ
बलधाम अंजलि पुत्र महावीर विक्रम बजरंगी कुमति निवार सुमति के संगी कांचन वरण विराज केशा कानन कुंडल वंचित केशा सातवच्छ अरुद्रया विराजे आंगे मूंज जगे मूसारी शंकर सुवन केसरी कुंडल जगन्नन विद्यावान प्रियति चातुर राम काज करिबे को राजर प्रभचरित्र सरिबे को रसिया राम लखन सीता मन बसिया सूक्ष्म बदले अति भावा विकट रूप जगत जिरावा दीन रूप धरि असुर संहारे रामचंद्र के राज समारे लाय सजीवन लखन जियाए श्री बढ़ाई महाभरत सामग मय भाई सासवरन करो यश गावी असकहि कंठ लगावे सरदारि ब्रह्मादि मुनीषा नारद शारद सहित आईशा जब वेद दिगपाल जहाते कवि कोविद कहि सही गावे तुम्हार सुनी दीना राम मिलाय राज जगदीना तुम्हारो पंथ विभीषण माना लंकेश्वर भये जग जग जाना शिव सहस्र योजन भगवान लीलोताहि मठर प्रजान प्रभुद्रिका वेदि मुख माहि जन विलांग गय आज जगनाहि दुर्गमराज जगत के देवी सुगमारुद्र हमारे देता राम हमारे दुर्ग हमारे रामादि परिधारे सप्त गए तुम्हारी शरण रक्षक काहू शरण आमते समाधो भावै तीनों लोग हाथ दे जावै भूत पिशाच निकट जावै महावीर जब नाम सुनावै नासे लोग है सब मीरा जब निरंतर हनुमत वीरा शंकर से हनुमान छुड़ावै मन भजन छान चोरावै सब राम तपस्वी राजा निर्विकार सकल गुणारा और जब पूजिवा प्रसिद्ध जगत यजिहारा साधु संत के तुम रखवारे असुर निकंदन राम दुलारे अष्ट सिद्धि नवनिधि के दासा असवती न जानकी माता राम रसायन तुम्हारे वासा सदा रहो रघुपति के दासा तुम्हारे भजन राम को भावै जन्म जन्म के दुख बिसरावे अंत काल रघुपति बिड़ जाई जहाँ जन्मारि भक्त कहाई और देवता चित्त न धरे हनुमत से सर्व सुख करे संकट हटे मिटे सब पीरा जो सुमिरै हनुमत बलबीरा जय 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 हनुमान गोसाई कृपा करो गुरुदेव की नाई यश द्वार पाठ कर जोई छूटहि बंदी महासुख होई जो है पड़े हनुमान चालीसा होय सिद्धि साकी गौरीशा तुलसीदास सदा चरिचेरा कीजे नाथ हृदय महडेरा पवन तनय संकट हरण मंगल मूर्ति रूप राम लखन सीता सहित हृदय बसहु सुरभूप श्री राम जय राम श्री राम जय राम जय राम जय राम श्री राम जय राम మా 3 దఫా మనం అనుకుని మనం అనుకోండి జై శ్రీరామ్. ఈరోజు ఉదయం గోపూజ, శివలింగ అభిషేకము మరియు ఉసిరిక పూజ, తర్వాత హనుమాన్ చాలీసా పారాయణం జరిగింది. ఒక్క విష్ణు సహస్రనామానికి సహాయ భావం వల్ల దాన్ని ఒక్కటి మేము ఈరోజు చేయడం లేదు. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ మీకు ఇన్ఫర్మేషన్ కావాలంటే ఈ గుడి గురించి కానీ ఇక్కడ జరిగే కార్యక్రమాల గురించి కానీ మన గోవింద్ గారు అక్కడ పుస్తకం పెట్టుకొని ఉన్నారు. వారికి పాస్ కూడా ఇస్తున్నారు. ఎందుకంటే పాసెస్ అరేంజ్ చేశాం. ఇక్కడ దాదాపు ఇప్పటికి 10 కార్యక్రమాలు పెట్టింటే మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే డబుల్ త్రిబుల్ వచ్చారు. అందుకు ఈసారి స్పెషల్ గా ఒక పాసెస్ ఏర్పాటు చేశాం. మన భోజనాలు కానీ హనుమాన్ జయంతి జరుగుతుంది ఇక్కడ, తర్వాత రామనవమి జరుగుతుంది ఇక్కడ. కాబట్టి పాసులు పెట్టాం. పాసులు ఎందుకు పెట్టామంటే ఇక్కడికి వచ్చిన ప్రతి భక్తుడికి రిజిస్ట్రేషన్ కావాలని, అదే ఉద్దేశంతో ఇక్కడ మేము చేశాము. ఇంకా ఎవరైనా తమ పేరు రాయించుకోకపోతే రాయించుకొని మా గోవింద్ దగ్గర పాస్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఆ అడ్రస్ ఉంది,
అది మాకేం మరి మీరు ఇవ్వాల్సిన అవసరం లే. ఆ పాస్ అట్లే పెట్టుకోండి. తర్వాత అందరూ ఈ కార్యక్రమం తర్వాత మంగళహారతి అవుతుంది. మహామంగళహారతి తర్వాత భోజనాలు చేసి ఇక్కడ వడ్డిస్తారు. ఉసిరి చెట్టు కింద వడ్డిస్తారు. జై శ్రీరామ్. భారతమాత శ్లోకాన్ని చెప్పుకొని భారతమాత హారతి ఇచ్చుకొని ఆటపాట ఇట్లాంటి ప్రదేశంకి వచ్చినాక భజన ఒకటే కాకుండా ఒక ఆట ఉంది. అందరికి ఒక స్లిప్ ఇస్తాం. ఆ స్లిప్పులు మా ఇన్స్ట్రక్షన్ అక్కడ చెప్తారు పూర్తిగా. అయితే దాంట్లో కొంతమందికి పేర్లు వస్తాయి, కొంతమందికి నంబర్లు వస్తాయి, కొంతమందికి వచ్చిన శబ్దాలు పలకాలి. ఇప్పుడు 1వ నంబరు అని ఉందనుకోండి, కప్ప అని ఉంటుంది. కప్ప ఏ విధంగా రావాలి? 2 అని వస్తుంది. కాకి గుర్తుపెట్టుకోండి. మళ్ళీ నేను అక్కడ చెప్పను, ఎందుకంటే మైక్ ఇక్కడే ఉంది. 2 అనేటువంటి నంబర్ వస్తే కొన్ని పేర్లు రాసి ఉంటాయి. మీకు ఏదో ఆవు, పందు, కుక్కో, గాడిదో ఏదో వస్తుందో నాకు తెలియదు. మర్చిపోయేసి ఆ శబ్దం సృష్టించాలి. ఓకే, స్లిప్పులు అందరికీ ఇవ్వబడతాయి. అయితే కొన్ని సమూహాలు ఉంటాయి. ఏ నంబర్లు వచ్చినాయో ఎవరికేం తెలియదు. ఎక్కడ ఆ జంతువులు వచ్చిందో తెలియదు. అన్ని జంతువులు ఒక పక్కకు చేరాలి. ఓకే, కాకులు వచ్చాయి తెలియదు. 2 వచ్చింది. 2 1 కప్ప. 3 ఏం చెప్పాలి? ఆము, కోకి ఏం కాదు. ఓకే, ఆవు అనేది రాసి ఉంది. అందరికి ఆవు అనేటువంటిది ఆవు ఏ విధంగా అంబా అనాల్సి. ఇంకొక మంచి శబ్దం చెప్పండి. దేవ సంబంధమైనటువంటి ఒక శబ్దం. అది దేవుని శబ్దాలే. ఒకదాన్ని మంచిది మీరు ఇవ్వండి. ఒకటి ఆవు నేను ఇచ్చా, 2వది కాకి ఇచ్చా, 3వది కప్ప, ఇంకొకటి వనస్పతులు నారాయణ స్వామి నాయి బ్రాహ్మణులు, నాయి రామసింహం పర్వాలేదా? ఓకేనా? మరే ఇవ్వలేం లేదు. ఓకే, 2 శబ్దం వచ్చింది అనుకోండి. ఎవరికైనా 2 పేర్లో ఆ శబ్దం ఉండదు, 2 అని ఉంటుంది. ఆ 2 ఎవరికి వస్తే వాళ్ళు కాదు. 3 వచ్చింది అనుకోండి, దానికి సంబంధించినటువంటిది ఆవు అనేది పేరు ఉంది. 2 వస్తే కాకి, 3 వస్తే కాదు. ఇప్పుడు చెప్పింది కుక్క. 3 కుక్క, డాగ్, 3 డాగ్. స్లిప్ లో నంబర్స్ ఉంటాయి, కొన్ని పేర్లు ఉంటాయి. అంతే, ఆవు ఉంటుంది అంతే. రైట్, నేను చెప్తున్నాను. అవి అందరూ కళ్ళు మూసుకున్న తర్వాతే మీకు స్లిప్పులు ఇవ్వడతాయి. హనుమాన్ చాలీసా పుస్తకాలు రిటర్న్ ఇచ్చేసేసి అందరు కూడా ఇక్కడ అది అక్కడ స్లిప్పులు తీసుకున్న తర్వాత ఒకసారి గేమ్ స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయినప్పుడు మీరు అందరూ ఆవులన్నీ ఒక చోట చేరుకోవాలి, కాకులన్నీ ఒక చోట చేరుకోవాలి, కుక్కలన్నీ ఒక చోట చేరుకోవాలి. హిమాలయ కిరీటిని రత్నాకర ధౌత పద, హిమాలయ కిరీటిని బ్రహ్మరాజర్షి రత్నాఢ్యాం వందే భారత మాతరం, వందే భారత మాతరం. హిమాలయ సమారభ్య, హిమాలయ సమారభ్య యావదిందు సరోవరం, యావదిందు సరోవరం. తం దేవ నిర్మితం దేశం, తం దేవ నిర్మితం దేశం హిందుస్థానం ప్రచక్షతే, హిందుస్థానం ప్రచక్షతే. ఓం శ్రీరామ్ ఎక్సలెన్స్ ఆఫ్ వాల్యూస్ అకాడమీ అనేటువంటిది ఒకటి సంస్థ పనిచేస్తుంది. దీంట్లో ఫ్రీ మెంబర్షిప్.
తర్వాత నార్మల్గా స్పాన్సర్స్ మెంబర్షిప్స్, ఎవరైనా ట్రెక్కింగ్కి వెళ్ళాలి, ఇట్లాంటివి ఎవరైనా పిల్లలకు సహాయం కావాలి, ఫీజులు కట్టాలి, లేదా స్కూల్ ఎస్టాబ్లిష్మెంట్ చేయాలి, ఇట్లాంటి వాటికి సహాయం చేస్తున్నటువంటిది. మనల్ని ఏమైనా ఫోర్స్ఫుల్గా అడగదు, ఇష్టం ఉంటే ఇవ్వచ్చు, లేకపోతే పార్టిసిపేషన్ మాత్రం అడుగుతుంటుంది. మన ప్రతి ఒక్క ఇంటి దేవుని యొక్క గదిలో భారత మాత మందిరం ఉండాలి, భారత మాత ఫోటో ఉండాలి, భారత మాతకు పూజ నడుస్తూ ఉండాలి. భారతీయ సంస్కృతి ధర్మాలు ఎప్పుడు మన మనస్సులో ఎప్పుడైతే ఉంటాయో అప్పుడు మన ఇంట్లో ఉంటాయి. మన ఇంట్లో ఉంటే గ్రామంలో ఉంటాయి, నగరంలో ఉంటాయి, మొత్తం దేశం అంతటా పరిడే వెళ్తుంది అనేటువంటి ఉద్దేశంతో దీనికి ఎవరైనా కానీ మెంబర్షిప్ చేసుకోవచ్చు. ఇప్పుడు భారత మాత హారతి స్వామీజీ. జై జై రామ్ ఓం శ్రీరామ్ జై రామ్ 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 జై జై రామ్. హారతి తీసుకునే ముందు ఒక సంకల్పం. హస్తస్య భూషణం రామకార్యం కంఠస్య భూషణం రామనామ జపం శ్రోత్రస్య భూషణం రామనామ సంకీర్తనం ఏతత్త్రిగుణితం పురుషార్థ సాధనం. రామకార్యం ధర్మకార్యం, చేతిలో ఏ పని చేస్తున్నా ధర్మకార్యం అయిపోవాలి, ఏది వింటున్నా రామనామ జపం కీర్తన అయిపోవాలి, ఏది పుష్పమాలను సమర్పించి హారతి తీసుకునే భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి. వల్ల ఓంకార క్షేత్రం స్వామీజీని దర్శనం చేసుకొని ఇక్కడికి రప్పించుకోవడం జరిగింది. స్వామీజీ చెప్పారు 2 నెలలకు ఒకసారి రండి, వచ్చేవని నేనెవరు, పిలిపించుకునేది ఆయన, కాబట్టి ఆయన ఎప్పుడు పిలిపించుకుంటే అప్పుడు వస్తానని స్వామీజీ మనకు వాగ్దానం చేశారు. ఆంజనేయులు గారు మరియు మారుతి గారు యోగా గురువులు వచ్చారు. ఓం వెల్నెస్ కు హనుమంతరెడ్డి గారు మరియు వాసంతి గారు స్వామీజీ వచ్చారు. ఇక్కడ ఒక విశేషమైన కమిటీ ఏర్పడబోతోంది, దానికి అధ్యక్షులు ఆంజనేయ స్వామి వారే. సో మిగతా వారంతా సేవకులుగా ఉంటున్నాం. ఈ రోజు స్వామీజీ సమక్షంలో మన వాసంతి హనుమంతరెడ్డి గారుల వివాహ దినోత్సవం జరుగుతుంది. వారికి సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చిన కృష్ణవేణి గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు ఇంత కార్యక్రమం అనుకొని ఇక్కడ నెరవేర్చినందుకు హనుమంతరెడ్డి గారికి, చంద్రమోహన్ గారు, రామయ్య గారు, హనుమంతరెడ్డి, వాసంతి వారికి పట్టు శాలువాతో సన్మానం చేస్తున్నారు. స్వామీజీ ఆశీర్వాదం చేసి ఇచ్చారు, వారికి పట్టు శాలువాతో సన్మానం చేస్తున్నారు. ఇటువంటి కార్యక్రమాలు ఇక్కడ చాలా జరగాలని ఈ ఆంజనేయ స్వామి దేవస్థానం అభివృద్ధి చెందాలని ప్రతి ఒక్కరూ మనస్ఫూర్తిగా కోరుకొని స్వామీజీ చెప్పిన విధంగా కేవలం 5 మినిట్స్ మాత్రం ఇక్కడ ధ్యానం చేసుకొని ఇక్కడ దర్శించుకొని వెళ్తే మనకు ఎన్నో కార్యక్రమాలు, ఎన్నో బాధలు, ఆది భౌతిక, ఆధ్యాత్మిక, ఆదిదైవిక కష్టాలు కూడా నెరవేరుతాయని మేము మా స్వతహాగా తెలుసుకున్నందుకు ఇక్కడ మన రామయ్య గారు సింధూరం చెట్టు మరియు శ్రీగంధం చెట్టు మరియు నవగ్రహ చెట్లు కూడా నాటడం జరిగింది నిన్ననే. ఈ చుట్టూరుగా ఫెన్సింగ్ కూడా ఈ దాదాపు 2-3 నెలల్లో సూపర్వైజర్ మా ఇంజనీర్ రామయ్య గారు చేస్తున్నారు. ఎవరికి కావాల్సిన వాళ్ళు తీసుకెళ్లి మళ్ళీ ఇక్కడికే ఇవ్వండి. జై శ్రీరామ్. సాయంత్రం వరద ఆంజనేయ స్వామి దేవాలయం, కోట్ రోడ్ హనుమాన్ టెంపుల్, అక్కడ స్వామివారి ఆధ్వర్యంలో మనందరం కూడా గోమాత ప్రమిదలు, అంటే పాములు మట్టితో చేసినటువంటివి కావు,
గోమయంతో చేసినటువంటి ప్రమిదలతో ఇక్కడ జై శ్రీరామ్ అని రాయబడి ఉంటాయి దీపాలతోనే. ఆ కార్యక్రమము సాయంత్రం 6:45కు ప్రారంభమవుతుంది, 7:30కు కంప్లీట్ అవుతుంది. 7:30 తర్వాత అక్కడ కార్యక్రమం ఉండదు, కేవలం ప్రసాదం మాత్రమే ఉంటుంది. కాబట్టి 6:45కి అందరూ కూడా వచ్చేటువంటి ప్రయత్నం చేద్దాం. కార్తీక దీపం కోట్ రోడ్ హనుమాన్ టెంపుల్ ప్రాంగణంలో. అవన్నీ దీపాలు మామూలుగా ఉన్న దీపాలు అనుమతించకూడదు, గోమయంతో చేసుకున్న దీపాలు అక్కడ అనుమతించకూడదు. నెక్స్ట్ మంత్ మాత్రం చెప్తాను.